ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 11వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము యోబు గ్రంథము 38వ అధ్యాయము 1 నుండి 11 వచనాలు. యోబు గ్రంథము 38వ అధ్యాయము 1 వచన ప్రారంభము. అప్పుడు యెహోవా సుడిగాలిలో నుండి ఈలాగు యోబునకు ప్రత్యుత్తరమిచ్చెను. జ్ఞానము లేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు? పౌరుషము తెచ్చుకొని నీ నడుము బిగించుకొనుము. నేను నీకు ప్రశ్న వేయుదును, నీవు దానిని నాకు తెలియచెప్పుము. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుంటివి? నీకు వివేకము కలిగియున్న ఎడల చెప్పుము. నీకు తెలిసిన ఎడల దానికి పరిమాణమును నియమించిన వాడెవడో చెప్పుము. దాని మీద పరిమాణపు కొల వేసిన వాడెవడో చెప్పుము. దాని స్తంభముల పాదులు దేనితో కట్టబడినవో చెప్పుము. ఉదయ నక్షత్రములు ఏకముగా కూడి పాడినప్పుడు దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు దాని మూల రాతిని వేసిన వాడెవడు? సముద్రము దాని గర్భము నుండి పొర్లిరాగా తలుపుల చేత దానిని మూసిన వాడెవడు? నేను మేఘమును దానికి వస్త్రముగాను గాఢాంధకారమును దానికి పొత్తిగుడ్డగాను వేసినప్పుడు నీ ఒంటివా? దానికి సరిహద్దులు నియమించి దానికి అడ్డగడియలను తలుపులను పెట్టించినప్పుడు నీవు ఇంతవరకే గాని మరి దగ్గరకు రాకూడదనియో ఇక్కడనే నీ తరంగముల పొంగు అనపబడుననియో నేను చెప్పినప్పుడు నీ ఒంటివా? హల్లెలూయా. యోబు అతని స్నేహితులు విస్తారమైన మాటలు మాట్లాడిన తర్వాత 38వ అధ్యాయంలో దేవుడు సుడిగాలిలో నుండి యోబుతో మాట్లాడుతున్నాడు. దేవుడు యోబు యొక్క సమస్యలను గురించి, బాధలను గురించి, వాటి పరిష్కార మార్గాలను గురించి మాట్లాడడం లేదు. కానీ మానవ మేధస్సుకు అంతుచిక్కని సృష్టి రహస్యాలను గురించి యోబును ప్రశ్నలు అడుగుతున్నాడు. భూమ్యాకాశాలను సముద్రాలను సృష్టించడంలోని దేవుని శక్తిని, అపరిమిత జ్ఞానాన్ని అర్థం చేసుకునే విధంగా యోబును తనకున్న పరిమిత జ్ఞానంతో సమాధానం చెప్పమని సవాలు చేస్తున్నాడు. యోబు భయంకరమైన శ్రమలు అనుభవించి ఒకేసారిగా జీవితంలో అన్నీ కోల్పోయిన తరువాత, స్నేహితుల నిందించే మాటలు, ఓదార్పు ప్రయత్నాలు అన్నీ అయిపోయిన తర్వాత దేవుడు తానే నేరుగా యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు ఆరోపణలకు వ్యతిరేకంగా తనను తాను సమర్థించుకోవడానికి కాదు, కానీ దేవుని సృష్టిని గురించి, దేవుని శక్తిని, ఆయన బాహుబలాన్ని, అపరిమిత జ్ఞానాన్ని గురించిన ఆలోచనల్లో యోబును నిమగ్నం చేస్తున్నాడు. భూమి పునాదులు, సముద్రం యొక్క మూలాలు మరియు సముద్రాన్ని ఉంచే సరిహద్దులను గురించి యోబుకు ఉన్న అవగాహనతో సమాధానం చెప్పమని దేవుడు యోబును ప్రశ్నిస్తున్నాడు. పరోక్షంగా యోబుకు కలిగిన పరిమిత జ్ఞానాన్ని ఇవి సూచిస్తున్నాయి. దేవుడు సముద్రాన్ని, దాని సృష్టి యొక్క అద్భుత రహస్యాన్ని నొక్కి చెప్పడానికి సముద్రాన్ని పుట్టిన శిశువుతో పోల్చి మేఘమును వస్త్రముగా, గాఢాంధకారమును పొత్తిగుడ్డలుగా చేశానని చెప్తున్నాడు. అంతేకాక దేవుడు యోబును సముద్ర సరిహద్దులను గురించి అడుగుతున్నాడు. అంటే దేవుడు సముద్ర శక్తికి పరిమితులు విధించాడని, అది ఆయన నియంత్రణకు లోబడి ఉంటుందని, దానిని యోబు అర్థం చేసుకోలేడని ఇది సూచిస్తుంది. దేవుని ప్రశ్నలు సృష్టిపై ఆయనకున్న శక్తిని మరియు నియంత్రణను వెల్లడిపరుస్తున్నాయి. విశ్వం యొక్క విశాలతను, వాటి రహస్యాలను నొక్కి చెబుతున్నాయి. మన సమస్యల నుండి, శ్రమల నుండి దృష్టి మరల్చి ఆ అద్వితీయ దేవుని వైపు తేరి చూడమని నేర్పిస్తున్నాయి. మానవుని జ్ఞానం ఎంత పరిమితమైనదో తెలియజేసి దేవుని ప్రణాళికకు, చిత్తానికి లోబడే విధేయుడిగా మనలను మారుస్తున్నాయి. దేవుని గొప్పతనాన్ని గ్రహించినప్పుడు మన సమస్యలు, శోధనలు చాలా స్వల్పమైనవిగా కనిపిస్తాయి. ఆయన నామము అన్నింటికీ పైగా హెచ్చించబడిన నామము. దేవుని ఔన్నత్యాన్ని ఎంత లోతుగా గ్రహిస్తామో అంత ఎక్కువగా మన స్వచిత్తం విషయంలో దీనులమై దేవుని చిత్తానికి విధేయులంగా మారుతాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. పొడిసిటిలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. పుక్కిటలోన జలములను కొలిచిన వాడితడు, పర్వతములను త్రాసులో తూచిన వాడితడు. శూన్యములో
కొలిచిపోసిన వాడితడు. కొలపాత్రలోన భూమిని కొలిచిపోసిన వాడితడు. జగతి పునాదులు వేయబడక ముందే, భూమి ఆకాశము చేయబడక ముందే ఉన్న దేవుడు ఆది సంభూతుడు. ఉన్న దేవుడు ఆది సంభూతుడు. జగతి పునాదులు వేయబడక ముందే. హల్లెలూయా.